సోషల్ మీడియా వచ్చాక ఏ న్యూస్ నిజం, ఏ న్యూస్ అబద్ధం అని ఆలోచించే శక్తి ప్రతి ఒక్కరికి పోయింది. ఇక్కడ ప్రతి ఒక్కరు అంటే నాతో కలుపుకొని కొన్నిసార్లు నేను కూడా కొన్ని ఫేక్ న్యూస్లు నిజమని నమ్ముతూ ఉంటాను. అలా ఎందుకు జరుగుతోంది అంటే మనం ఒక న్యూస్ చదవగానే సోషల్ మీడియాలో ఆ ఎమోషన్ అన్నది మన థింకింగ్ పవర్ని డామినేట్ చేస్తుంది. ఇప్పుడు అలాంటిదే విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ విషయంలో ఒకటి జరుగుతోంది. అసలు వచ్చిన న్యూస్ ఏంటి అంటే గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాడు. సో అది అనౌన్స్ చేసే ముందు లేకుంటే బీసీసీఐ గౌతమ్ గంభీర్ ని హెడ్ కోచ్ గా సెలెక్ట్ చేసే ముందు రోహిత్ శర్మని, హార్దిక్ పాండ్యాను వాళ్ళు సంప్రదించారట. అంటే ఈ డెసిషన్ తీసుకోబోతున్నాము అని చెప్పి. బట్ విరాట్ కోహ్లీని అడగలేదట. అంటే మేము ఈ డెసిషన్ తీసుకుంటున్నాము, ఇది మంచిదేనా లేకుంటే ఈ డెసిషన్ తీసుకుంటున్నాము అని విరాట్ కోహ్లీకి చెప్పలేదట. సో ఇప్పుడు వాళ్ళు అంటున్నది ఏంటి అంటే ఇది పెద్ద ప్లాన్ అట. బీసీసీఐ విరాట్ కోహ్లీని అంటే బీసీసీఐ గౌతమ్ గంభీర్ తో కలిసి విరాట్ కోహ్లీని టీం నుంచి తప్పించడానికి ఈ విధంగా ప్లాన్ చేసిందట. సో చిన్న కామన్ సెన్స్ అనమాట. విరాట్ కోహ్లీ ప్రెసెంట్ టీంలో ఒక ప్లేయర్ మాత్రమే. సీనియర్ ప్లేయర్ అయి ఉండొచ్చు, కానీ టీంలో ఒక ప్లేయర్ మాత్రమే. ఎవరిని కోచ్ చేస్తున్నారు, ఎవరిని కోచ్ నుంచి తప్పిస్తున్నారు, ఇలాంటి విషయాలు విరాట్ కోహ్లీతో చర్చించాల్సిన అవసరం బీసీసీఐకి లేదు. రోహిత్ శర్మ టీమిండియా కెప్టెన్. ఇక నెక్స్ట్ హార్దిక్ పాండ్యా ఎందుకు అంటే రోహిత్ శర్మ తర్వాత అతనే టీమిండియా కెప్టెన్ కాబోతున్నాడు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఏ ఫార్మాట్ కి సంబంధం లేదు, అంటే టెస్ట్ ఫార్మాటా, వన్డే ఫార్మాటా అని. బట్ ఖచ్చితంగా రోహిత్ శర్మ తర్వాత టీమిండియాకు కెప్టెన్ అయ్యేది హార్దిక్ పాండ్యానే 99%. సో ప్రెసెంట్ కెప్టెన్ ఫ్యూచర్ కెప్టెన్ కి తెలియాలి కాబట్టి టీంలో ఏం జరుగుతుంది, మార్పులు, ఆ విషయాన్ని వాళ్ళతో చెప్పారు. అంతే తప్ప విరాట్ కోహ్లీని తీసేయాలని కాదు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే విరాట్ కోహ్లీని తీసేయాల్సి వస్తే రోహిత్ శర్మను కూడా తీసేయాల్సి వస్తుంది. అంటే ఏఎస్ పరంగా చూసుకుంటే, ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్ ఇద్దరు ఒకటే. ఇప్పుడు వాళ్ళు ఆడబోయేది వన్డే అండ్ టెస్ట్ ఫార్మాట్. ఇద్దరు కూడా ఆ ఫార్మాట్ లో రాణిస్తున్నారు. సో ఆల్రెడీ గంభీరే ఒక నిర్ణయం తీసుకున్నాడు అనమాట. ఛాంపియన్స్ ట్రోఫీ వరకు వీళ్ళు బాగా పర్ఫామ్ చేయాలి. అంటే ఛాంపియన్స్ ట్రోఫీ కూడా చూస్తాడు గంభీర్. ఛాంపియన్స్ ట్రోఫీలో ఈ ఇద్దరు సరిగ్గా పర్ఫామ్ చేయకుంటే నేను వీళ్ళని పక్కకు తీసి పెట్టడానికి రెడీగా ఉంటానని చెప్పి ఒక మెసేజ్ పాస్ చేశాడు జైషాకు. సో దీన్ని బట్టి చూస్తే గంభీర్ కు రోహిత్ అయినా ఒకటే, కోహ్లీ అయినా ఒకటే, డిఫరెన్స్ చూపించట్లేదు. ఓన్లీ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ తో ఎమోషన్స్ ని ఆడుకోవడానికి, లేకుంటే విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ ని యూజ్ చేసుకుని ఏదో చేసేయడానికి ఇలాంటి న్యూస్లు కొంతమంది రాస్తూ ఉంటారు. సో నమ్మకండి, మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది అని చెప్పి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.